దేవుని బిడ్డలారా, మన ధ్యానాంశము కాంగ్రిగేషన్ ఆఫ్ ద రైచస్, నీతిమంతుల సభ. కీర్తన గ్రంథం 1 కీర్తన 1 నుంచి 6 వచనాలు మనం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అది నీటి కాలువలు ఎవరు నాటబడినదై ఆకువాడికి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. అతడు చేయనదంతయో సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే నీతిమంతుల సభలో ఏక మనసు ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి వారు ఎవరు కూడా వివిధ రకాలైనటువంటి మనసు కలిగినటువంటి వారిగా కాకుండా ఏక మనసు కలిగినటువంటి వారిగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. యేసు తల్లి అయిన మరియా, కొంతమంది స్త్రీలు మరియు సహోదరులు 120 మంది మేడగదిలో ఉన్నారు. ఈ మేడగదిలో వీరుండి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఏక మనసు ఎలయనగా 2 3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఎక్కడైతే 2 లేక 3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు చెప్పారు. అలాగే నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పి ప్రభు చెప్పటం మనం చూస్తాం. నేను ఆదిలో ఉన్నవాడిని, ఆదిలో ఉన్నటువంటి నేను నా ప్రజలతో కూడా నేను ఉండేవాడిని. నా ప్రజలు నా సన్నిధిలో 2 లేదా 3 వాళ్ళు కలిసి వచ్చి ప్రార్థనలో కూర్చుంటే నేను వాళ్ళతో ఉంటాను అని చెప్పి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మనమందరం కూడా ఎలా ఉండాలని ఆ ప్రభు కోరుకుంటున్నాడు అంటే, రోమా పత్రిక 15వ అధ్యాయం 5, 6 వచనాల్లో, మీరేక భావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. అంటే మీరు ఏకభావము గలవారై ఉండాలి. ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని మహిమపరచాలి. మనమందరం కూడా ఏక భావము కలిగిన వారుగా ఉండటం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో, మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఏక మనస్కులగునట్లుగా అందరం కూడా ఎలా ఉండాలంటే ఏక మనసు, ఏక మనసు, ఏక ప్రేమ. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఒక్కదాని యందే మనసు ఉంచు. అందరి మనసు కూడా ఒక్కొక్కళ్ళ మనసు ఒక్కొక్క దాని మీద కాకుండా, ఇప్పుడు దేవుని యొక్క సంఘము ఏ దిశలోనైతే ప్రయాణం చేస్తుందో ఆ విధంగా మన మనసును ఆయన మీద, ఆయన కార్యాల మీద మనం పెట్టాలి. అందరం కూడా ఏక మనసు కలిగిన వారుగా ఉండడం అనేది చాలా అవసరం అన్నమాట. కాబట్టి మన అందరం కూడా ఒకే భావం, ఒకే మనసు, ఒకే రకమైన ప్రేమను కలిగిన వారమై వ్యవహరించడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఏ విధంగా ఉండాలంటే ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాలుపడి. అంటే ఎవరైనా సుఖముగా ఉన్నారంటే సంతోషించాలి, దుఃఖములో ఉన్నారంటే పాలు పంపులు పుచ్చుకోవాలి. సహోదర ప్రేమ కలిగినటువంటి వారమై కరుణా చిత్తులుగాను వినయ మనస్కులుగాను మనం ఒకరి ఎడలు ఒకరు ఉండాలన్నమాట.
ఒకరిని చూస్తే ఒకరికి ఈర్ష్య, అసూయ, ద్వేషము అనే భావాలు మనలోకి రాకూడదన్నమాట. ఎంతో ప్రేమ ఆప్యాయత కలిగినటువంటి వారిగా ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాలుపడి చక్కగా సహోదర ప్రేమ కలిగిన వారిగా అందరికీ ఒకే మనసు యేసునామములో వచ్చునుగాక. ఒక విషయం కోసం ప్రార్థన చేస్తుంటే మరొకళ్ళు ఫోన్ చూసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకేం మనసు లేదు, ఏక మనసు లేదు. దేవుని బిడ్డలమైనటువంటి మన అందరికి కూడా ఏ మనసు కావాలంటే అందరం ఏకమైతే, ఏక మనసుతో దేవుని దగ్గరికి వచ్చేస్తే దేవుడు చాలా అద్భుతంగా కార్యాలు చేస్తాడనమాట. భూమి మీద ఇద్దరు కూడి ఏకీభవించి దేనినైనా వారు బంధించిన ఎడల అది పరలోకమందు బంధింపబడును, దేనినైనా విప్పిన ఎడల అది పరలోకమందును విప్పబడును. కాబట్టి ఏక మనసు ఏం చేస్తుందంటే ఇట్ విల్ బైండ్ ద సిచ్యువేషన్, ఇట్ విల్ రిలీజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను విడుదల చేస్తుంది. అలాగే ఏదైనా మనం బంధించడానికి వీలు కలుగుతుంది. అందరం కూడాను ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి. చూసారా, ఇక్కడ చర్చిలో వాయిద్యాలు వాయిస్తారు. తబలా వాయించే వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాయిస్తూ, కీబోర్డ్ వాయించిన వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాయిస్తూ, పాటలు పాడేవాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు పాడుతూ, కెమెరా వాళ్ళు గోడ వైపు తిప్పుతూ, మనుషులను చూపించకుండా, అలాగే ప్రొజెక్షన్ వాళ్ళు నేను ఇంకోటి చెప్తే ఇంకోటి చూపిస్తూ, ఇలాగుంటే అందరికీ ఏక మనసు ఉన్నట్ట లేకపోతే ఏ మనసు ఉన్నట్టు? మనకి ఇహలోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క తండ్రి ఉన్నాడు, కానీ పరలోకపు తండ్రి మాత్రం ఒక్కడే. ఆయన పిల్లలు మనం, అందుకే ఏక మనసు కావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు రక్తంతో కడగబడం. ఎన్ని రక్తాలు? రక్తం ఒకటే. తండ్రి ఎంతమంది? ఒక్కడే. ఎన్ని ఆత్మలు మనకున్నాయి? ఒకే ఆత్మ ఉంది. ఈ ఒకే ఆత్మ కలిగిన వాళ్ళు, ఒకే తండ్రిని కలిగిన వారు, ఒకే రక్తంతో కడగబడిన వారు, ఒకే ఇంటికి చెందిన వారు. హల్లెలూయా. మరి అందుకే మనకి ఏక మనసు కావాలి. We are all belong to one family. ఎన్ని ఫ్యామిలీస్ మనవి? అందరం కూడా ఒకే కుటుంబం. ఆ కుటుంబానికి చెందిన పరమ తండ్రి కుటుంబం, యేసయ్య కుటుంబం. యేసయ్య కుటుంబంలో మీరు అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు. హల్లెలూయా. కాబట్టి అందుకని అందరం కలిసి ఎలా ఉండాలంటే ఏకమై ఉండాలి. ఇప్పుడు అందరికి కూడా ఏక మనసు వచ్చేసింది అనుకో, ఇద్దరు భార్య భర్తలు కూర్చొని, ప్రభువా మా పిల్లలు వాళ్ళిద్దరిని కూడా మీరు ఆశీర్వదించండి, వారి చదువుల్లో సహాయం చేయండి, వారి ఉద్యోగంలో సహాయం చేయండి, వాళ్ళు చక్కగా పెరిగి ఉన్నతమైన స్థితికి రావడానికి సహాయం చేయండి ప్రభు అని భార్య భర్తలు ఇద్దరు ఒకే మనసుతో ప్రార్థన చేశారనుకో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి, వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తూ వస్తాడు. ఇద్దరు కూడా ఒక మనసు కలిగి కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క మనసు ఉంటే గందరగోళంగా ఉంటుంది. ప్రార్థనలో ఏకీభవించేది లేదు, పనుల్లో ఏకీభవించేది లేదు, దేంట్లో ఏకీభావం లేదనమాట. ఏకీభవించే స్వభావం లేకపోతే సంఘీభావం ఉండదు. సంఘీభావం లేకపోతే ఏముండదంటే దేవుని కార్యాలు అక్కడ ఉండవు. కనుక ఏక మనసు అనేది చర్చిలో కావాలి, ఇంట్లో కావాలి, భార్య భర్తల్లో కావాలి, అందరిలో కూడా ఏక మనసు కావాలి. ఎంతమందికి రెండు మనసులు ఉన్నాయో అందరూ ఏక మనసు కలిగి ఉందరుగాక. వేరే వాళ్ళతో మనసు కలపడం అంటే వేరే వాళ్ళ మనసును అర్థం చేసుకుని వాళ్ళ మనసుతో మన మనసు కలిపి పని చేయడం. అప్పుడు అద్భుతంగా ఉంటుంది వర్క్ అనమాట. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఒకే మనసు కలిగిన వారికి ఉండాలి. రెండవది ఒకే ఉద్దేశం, వన్ పర్పస్. ఒకే ఉద్దేశము, ఏక ఉద్దేశము, వన్ పర్పస్. చూసారా, అపొస్తలుల కార్యాలు 1:14 వీరందరూ వేరుతో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వాళ్ళ ఉద్దేశం ఏమై ఉన్నదంటే దే హ్యావ్ వన్ పర్పస్. 125 మంది యొక్క ఉద్దేశం ఏంటి? మేము దేవునిని వెదకాలి అని. ఈ 120 మంది కూడా అక్కడ మేడగదిలో కూర్చున్నారు. మీరు నా రాజ్యమును నీతిని మొదట వెదకుడి. మేడగదులు ఎందుకున్నారు? దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెదకడానికి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఒకే ఉద్దేశంతో, ఒకే ఆలోచనతో దేవుని రాజ్యాన్ని వెదకాలి. ఒకే ఉద్దేశం ఏంటి? ఆయనను సేవించాలి.
అలాగే ఒకే ఉద్దేశం ఏంటి అనంటే ఆయన మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలి. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటన్నిటినీ పొందుదరని వారితో చెప్పాను. కాబట్టి మీరు ఏదైతే అడుగుతున్నారో అది దేవుడు మీకు ఇచ్చాడని మీరు నమ్మితే మీరు వాటిని పొందుకుంటారు. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా పరిశుద్ధాత్మ దేవునిని పొందుకోవాలనే ఆలోచన, తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఆయన అనుగ్రహిస్తాడు. ఎవరిని కూడా ఆపకుండా నీకొద్దులే అని అనకుండా దేవుడు అందరికీ ఇస్తాడు. లూకా సువార్త 11:13 పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి తన అడుగు వారికి శ్రేష్టమైన మంచి ఈవులను ఇచ్చును. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఈరోజు మనం ఏం చేద్దామంటే ఒకే మనసుతో ఒకే ఉద్దేశంతో దేవుని రాజ్యాన్ని వెతుకుదాం, దేవుని సేవిద్దాం, దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలని ఎదురు చూద్దాం. ఆ తర్వాత మనందరం కూడా చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే మమ్మల్ని పరిశుద్ధాత్మ శక్తితో నింపునైనా అని ఆ మేడగదిలో ఉన్న వాళ్ళకన్నా ఏ విధంగానైతే ఏక మనసుతో ఒకే ఉద్దేశంతో ఏ విధంగానైతే వారు దేవుని సన్నిధిలో గడిపారో మనం కూడా దేవుని సన్నిధిలో మనం గడుపుదాం. అలా గడిపినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన కృప తన సహాయం మనకు దయచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీతిమంతుల సభ. ఈరోజు మనం దృష్టంతా దేని మీద పెడదాం? అయ్యా, నేను ఏక మనసు కలిగి ఉండాలి, ఏక ఉద్దేశం కలిగి ఉండాలి. ఈ రెండు నాకు దయచేయి ప్రభు అని మీరు ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆ విధంగా దైవికమైన సహాయం దేవుడు మనకు చేసేటట్లు దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, అందరం కూడా ఒక్క నిమిషం దేవుని కార్యాలు జరగడం కొరకు ఈరోజు అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రియులారా, రాజానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఆనాడు మేడగదిలో 120 మంది ఏక మనసుతో ఉన్నట్టుగా మాకు ఏక మనసు దయచేయండి. ఏక ఉద్దేశముతో మేము ప్రార్థించుటకు సహాయం చేయండి అయ్యా. ఏక ఉద్దేశము కలిగిన వారమై ఏది ఏమైనా నీ రాజ్యమును వెదకాలని, నిన్ను సేవించాలని, ప్రార్థించాలని, ఆత్మచేత నింపబడాలని, స్తుతించాలని, ప్రతినిత్యము నిన్ను స్తుతిస్తూ ఏక ఉద్దేశము కలిగిన వారమై జీవించుటకు సహాయం చేయని తండ్రి, కనికరించండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్థికపరమైన అద్భుతాలు మీరు చేయమని అడుగుచున్నామయ్యా. సంఘపరంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా అద్భుతాలు చేయండి నాయనా. ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభువా. నీ చిత్తమే జరుగునుగాక, నీ ఆలోచన జరుగునుగాక. ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నామయ్యా. నీ బిడ్డలందరినీ కూడా మీ నామములో జ్ఞాపకం చేసుకోండి, నీ కార్యాలు జరిగించండి. మాలో ఏక మనసును ఏక ఉద్దేశమును దయచేసి నీ చిత్తాన్ని పరిపూర్ణంగా జరిగించటానికి నీ కృప మాకందరికీ అనుగ్రహించమని, దయగల దేవా, నీ చిత్త ప్రకారంగా సమస్తాన్ని కూడా మీరు చేసి మీ నామాన్ని హెచ్చించుకోమని సర్వకృపానిధిగు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నా మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించు సన్నిధి, సహవాసము, సంతోషము, సమాధానము చేరి ఉన్న మనకును ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి సదా తోడై నడిపించును గాక. ఆమేన్.